జీవీటీవీ న్యూస్ గట్కేసర్ ఎంఎంసీ సర్కిల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెలో ఎంఆర్ఓ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించడంలో జాప్యంపై నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారి అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆపేయడం జరిగింది. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014లో 50,000 నుంచి స్టార్ట్ అయిన ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ దశల వారీగా 70,000 నుంచి 1,116 రూపాయలకు చేయడం జరిగింది. ఇది 1,116 రూపాయలు ఇవ్వంగా అందరు సంతోషంగా చిన్న పేద ఆడపిల్లలకు వాళ్ళకు వరంగా మేనమామ గిఫ్ట్ లాగా ఇచ్చి ప్రతి ఇంట్లో సంతోషంగా పండుగలాగా వాతావరణం చేసేది. అటువంటి దాన్ని కూడా ఇవాళ రైతు బంధు పోయింది, ఇవాళ కళ్యాణలక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది, దళితుల బంధు పోయింది, బీసీ బంధువులు పోయినాయి. అన్ని బంధువులు కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు ఏం లేకుండా చేసిండు, దివాలా కోతానం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, నంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని ఇలా మొత్తం రాష్ట్రం దిగదారి చేసిండు. ఎక్కడ ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఇంకా పెద్ద ఎత్తున నిరసన చేయాలని మా కార్యకర్తలు అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. 3 డివిజన్ల నుంచి ఒక్క పిలుపుకు మన బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆనాడు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను ఏదైతే పేరెంట్స్ ఈ యొక్క కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ మొదలుపెట్టి అన్ని కుటుంబాలలో ఆర్థికంగా ఉంచినటువంటి పెద్దలు గౌరవనీయులు. అదేవిధంగా నిత్య ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి ఏ ఒక్కరు అడగకున్నా కానీ 50,000 నుంచి 75,000 వరకు తీసుకుపోయిన ఘనత కూడా ఆనాడు కేసీఆర్ గారు. తర్వాత పెద్దలు కేసీఆర్ గారు. ఇప్పుడు అన్న సీనన్న చెప్పినట్టుగా ఆ రోజు బాల్య వివాహాలు జరిగేది. ఈ బాల్య వివాహాలను అరికట్టాలంటే ఈ యొక్క కళ్యాణ స్కీము 18 ఏళ్ళ తర్వాత అయిన వాళ్ళకి కళ్యాణ స్కీమ్ వర్తిస్తుందన్న ఆ ఉద్దేశంతో ఆ రోజు స్కీమ్ పెట్టాడు. ఆ రోజు బాల్య వివాహాలను అరికట్టినట్టు అయింది, ఆర్థికంగా ఆసరాకు వచ్చినట్టు అయిందనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పెట్టాడు. ఈ మధ్యన ఈ చేతగాని ప్రభుత్వము ఈ కేసీఆర్ ఇచ్చిన 116లే కాకుండా ఇంకా తులం బంగారం పెడతామని చెప్పి కూడా కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ఈ యొక్క షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను గత 6 నెలల నుంచి కూడా ఇవ్వకుండా మొత్తమే కళ్యాణలక్ష్మి స్కీము రద్దు చేయాలనే దురుద్దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మహిళలు తగిన బుద్ధి చెప్పి మళ్ళీ గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మొండి వైఖరి నశించి ఆడపిల్లల కళ్యాణలక్ష్మి వెంటనే ఆపిన చెక్కులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మా 3 డివిజన్ల కార్యకర్తలు వచ్చి కూడా మెమోరాండం ఏం జరిగింది. నమస్కారం. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారి ఆదేశం మేరకు
తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రతి మండలాల్లో, మున్సిపాలిటీలో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఏదైతే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే బాల్య వివాహాలు, చిన్నపిల్లల పెళ్లిళ్ళు చేస్తున్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ్ లక్ష్యం, షాదీ ముబారక్ అని స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు పెళ్ళైన వెంటనే 1,116 రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుతోని మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా ఆనందాలతో ఉండే కుటుంబాలు ఉండే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి వాళ్ళందరూ కూడా ఈ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఆ తులం బంగారం లేదు, నా ఈ 1,00,000 రూపాయలు లేవు, ఈ రెండు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు హైకోర్టు ఏదైతే చెక్కులు దాన్ని రద్దు చేయడం జరిగింది, అది టైం ఇవ్వడం. ఎందుకు అది కాంగ్రెస్ ప్రభుత్వ అది ఒక నిర్లక్ష్యం వలన హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కౌంటర్ వేయలేదు. దానికి కళ్యాణ లక్ష్మి కోర్టుకు పోయారు కొద్దిమంది ఈ జీవోల మీద, ఉచితాల మీద, జీవోల మీద కోర్టుకు పోతే దాన్ని సమర్థించి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని వేస్తే అది కొట్టేదురు. దానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేక, మహిళలకు ఇచ్చే ఉద్దేశం లేక, ఆ తులం బంగారం ఇచ్చే ఉద్దేశం లేక ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రకంగా మహిళలందరినీ కూడా అన్యాయం చేయడం జరిగింది. అందులో పురస్కరించుకొని మా రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి మున్సిపాలిటీలో అన్ని పెద్ద ఎత్తున ఈరోజు అన్ని మండల ఆఫీసులో, ఆర్డీ ఆఫీసులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిలవేరుస్తున్నాం. వెంటనే హైకోర్టులో కౌంటర్ వేసి ఇమీడియట్లీ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా, సంవత్సరం నుంచి కూడా ఈ చెక్కులు ఇవ్వడం లేదు. కాబట్టి చాలామంది పెళ్లిళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్నారు ఈ చెక్కులు ఇస్తారని. కాబట్టి ఎంబడే హైకోర్టుకు పోయి దాన్ని కొట్టేపించి ఈ ప్రభుత్వం ఎంబడే ఆ తులం బంగారం కూడా దాంతోపాటు ఇచ్చినట్టయితేనే బాగుంటుంది. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉమ్మడి మండలంకి వెళ్ళి విచ్చేసిన పెద్దలందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు.